అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు సార్. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే ఖురాన్ ఉందో చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే ఇది మొత్తం మానవాళి కోసం పంపించబడినటువంటి గ్రంథం తప్పించి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు చచ్చేంత వరకు నువ్వు ఏ విధంగా ఉండాలి, నువ్వు ఏ విధంగా ఇతరుల మనసుల్ని గెలుచుకోవాలి, నువ్వు ఏ విధంగా సమాజంలో సంస్కరణ తీసుకొని రావాలి, నువ్వు ఏ రకంగా సమాజంలో శాంతిని నెలకొల్పాలి అని చెప్పేసి ఖురాన్ నేర్పిస్తుంది. ఖురాన్ చాలా స్పష్టంగా చెప్పేటటువంటి మాట ఏమిటంటే నేను అవతరించబడింది కేవలం మానవ జాతి కోసం, అంతేగాని ముస్లింల కోసం ఏమాత్రం కాదని. ఫస్ట్ పాయింట్ సార్, ఏదైతే ప్రవక్త గురించి నేను చెప్పానో ఆయన మాట వచ్చేటప్పటికి చెప్పేది ఏంటంటే కారుణ్యమూర్తి అంటారండి. అంటే అరబ్బీలో వచ్చేటప్పటికి రహ్మతుల్ లిల్ ఆలమీన్ అంటారు. అంటే ఈ మొత్తం యావత్తు ప్రపంచానికి శాంతి కామకులుగా ఆయన్ని పంపించడం జరిగింది అని చెప్పేసి దేవుడు చెప్తాడు. మరి ఇది నేను మంచి పాయింట్ సార్. ఇది అంటే ఇలాంటి పాయింట్స్ వెళ్ళాలి సమాజంలోకి. మీలాంటి వాళ్ళ ద్వారా ఇలాంటి పాయింట్స్, శాంతి కామకుడు, కారుణ్యమూర్తి, దేవుడు ఆయన్ని పంపించారు మహమ్మద్ ప్రవక్త. అవునండి. సో ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ పీపుల్ అంటే సమ్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ సొసైటీ దే ఆర్ రిసార్టింగ్ టు సచ్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ వైలెన్స్. సో నేను అడుగుతున్న 2 ప్రశ్నలు. సరే, ముందర ఒకసారి మీరు వక్ఫ్ దీని చట్టానికి సంబంధించి మీ ప్రార్థనలు అయిన తర్వాత మీరు మాట్లాడిన ఒక వీడియో చూద్దాం. చూసిన తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. ఒకసారి నేను మాట్లాడిందండి, మీరు కాదు, మీరు ప్రార్థనలు అయిన తర్వాత మీ మసీదుల్లో మాట్లాడుతుంటారు కదా, ఒక పెద్ద ఆయన మత పెద్ద మాట్లాడింది చూద్దాం. इफ्तियार के दावतों में भी आए थे, शेरवानी भी पहने थे, शाया भी पहने थे, टोपी भी लगाए थे, मुसलमानों के सफ में खड़े होकर नमाज भी अदा किए थे और मुसलमानों से बोले थे. వక్ఫ్ బోర్డుని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కోర్టు పోయి అసలు వక్ఫ్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి ఆస్తులు కాపాడతాం, ఒకటే హామీ ఇస్తున్న మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా అందరికీ హామీ ఇస్తున్నా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి यहाँ शादी मंजिल में भी, नेल्लूर के यहाँ पर भी प्रोग्राम हुआ, पंगोल में भी प्रोग्राम हुआ, उलमाए किराम स्टेज पे खड़े हुए बोले कि हम ये जो रेड्डी है जगन मोहन रेड्डी ये मुसलमानों का दुश्मन है, ये मुनाफिक है, आप बाबू को जिताओ, बाबू हमको बचा लेंगे, बाबू मुसलमानों का हमदर्द है. जो बोल रहे थे आज उनकी जुबानें क्यों बंद है? अच्छा ठीक है, हमदर्दी थी, उम्मीद थी कि चंद्रबाबू बचा लेंगे, उम्मीद थी कि चंद्रबाबू मुसलमानों का सपोर्ट करेंगे, उम्मीद थी चंद्रबाबू मस्जिदों के लिए, मदरसों के लिए, खानकाहों के जमीनों के लिए, दरगाहों के जमीनों के लिए, औकाफ के तहफ्फुज के लिए मुसलमानों का सपोर्ट करेंगे, उम्मीद थी. आज उम्मीद खत्म हो गई ना. जो मुसलमानों का हमदर्द कहता था वो मुसलमानों के पीठ में छुरा भोंका. इसके बाद పొలిటికల్ లీడర్స్ ముసల్మానో ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. బహుశా మీ ప్రార్థనలు అయిన తర్వాత మాట్లాడతారు అనుకుంటా. మీరు దాన్ని ఏమంటారు, సందేశం అంటారా మీ భాష? సందేశంలో చంద్రబాబు గారి అభ్యంతరకరమైన వ్యవహారాన్ని ఆయన ఎండగట్టాడు. టు మై లిటిల్ నాలెడ్జ్ ఆయన మాట్లాడారు. ఐ బిలీవ్ ఐఎమ్ కరెక్ట్. ఒకవేళ తప్పుంటే మీరు సరిచేయండి. ఏంటి ద్వంద్వ వైఖరి ప్రదర్శించారు, మీకు మీ వెనకాల నేను ఉన్నాను, మీ వక్ఫ్ గురించి ప్రతి మసీదులో మీరు మాట్లాడుకున్నారు కదా సార్. నేను అడిగేది ఏంటంటే ఈరోజు మీరు జనరలైజ్ చేసి చెప్పకండి. సర్వ మానవాళికి వర్తించే గ్రంథం, దాంట్లో ఉన్నది అందరికీ వర్తిస్తుంది. స్పెసిఫిక్గా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇప్పుడు రేపు ఇందాక మీరు అప్పీల్ చేశారా, విజ్ఞప్తి చేసినట్టున్నారు మీ సమాజానికి. రేపు శుక్రవారం ప్రార్థనల్లో ఈ అమరులైన వారందరి కుటుంబాలకి మన సానుభూతి ప్రకటిద్దాం, వారికి సాలిడారిటీ, సంఘీభావం ప్రకటిద్దాం, వారికి బాసటగా నిలుద్దాం అని ఒక చిన్న సందేశం వినిపించారనుకోండి, ఈ అక్కర్లేని నిందలన్నీ మాయమైపోతాయి కదా. అట్లీస్ట్ ఒక ప్రయత్నం చేయొచ్చు కదా. మీరైతే అప్పీల్ చేశారు, మీ సమాజం ఎలా రియాక్ట్ అవుతుందో నాకు తెలియదు సార్. ఈయన ఏంటంటే మాట్లాడింది ఒకటి ఏంటంటే ఆ జుమ్మా నమాజ్ లో ఆయన ఏదైతే సందేశం ఉంటుందో ఆ సందేశంలో ఆయన మాట్లాడింది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఆ యాక్ట్ కి సంబంధించి ఆయన రాజకీయం మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే సరే, ఆయన హోదా ఏంటి సార్? ఆయన హోదా మాట్లాడిన ఆయన ఇమాం గారండి, మౌలానా గారు, మత పెద్ద. ఆయన మత పెద్ద. ఓకే, మత పెద్ద. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సరే, మీరు మౌలానా గారు, మీరు మత పెద్ద గారు, మీరు ఇస్లాం ధర్మానికి సంబంధించి మీరు ఏమైనా మాట్లాడొచ్చు, మాట్లాడండి. కానీ జుమ్మా ప్రసంగాల్లో మీరు రాజకీయము, చంద్రబాబు నాయుడు గారి పేరు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరిస్తూ మీరు ఇది మాట్లాడుతున్నారు. మరి ఇది మాట్లాడుతున్నప్పుడు ఇది మాట్లాడటం తప్పని నేను చెప్పను. మీరు కూడా చెప్పారు, నేను కూడా చెప్తాను. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడేటటువంటి ఇది కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే అధికారం కానివ్వండి,
దానిపై ఎడ్యుకేషన్ చేసేటటువంటి యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ యూ ఆర్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశ పౌరులు మీకు హక్కు ఉంది. గో హెడ్. కానీ రాజకీయంగా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే రాజకీయం మాట్లాడుతున్నాడు. ఆయన మసీదులో కూర్చోబెట్టి ఒక ముస్లిం సమాజానికి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఒక పార్టీకి మద్దతుగా ఒక పార్టీకి వ్యతిరేకంగా, అంటే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తీరుని బట్టి అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంట్లో ఒకనొక సమయంలో ఏంటంటే ఆయన టార్గెట్ చేస్తుంది కూడాను నన్నేనండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లేమని చెప్పింది నేనే కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదండి, వాళ్ళు ఎందుకు రాజీనామా చేయరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. మీకు అంతగా దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ మౌలానా గారు నాకు అడగాలి, లేదంటే కనుక నాకు ఫోన్ చేసి అడగాలి, లేదంటే నా దగ్గర రావాలి. అంతేగాని ముస్లిం సమాజాన్ని పరదవ పట్టించడానికి మీరు అక్కడ కూర్చొని అక్కడ రాజకీయం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇదే మౌలానా గారిపై నేను సూటిగా అడుగుతున్నాను. ఇంత మానవ జరిగింది. ఈ మానవ హోమానికి ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా, అదే విధంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళందరికీ కూడా బాధ్యతగా నిలుచోవాల్సినటువంటి బాధ్యత మీలాంటి వారిపై లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. ఖచ్చితంగా ప్రశ్నిస్తానండి. ఎందుకంటే ప్రశ్నించాలి కూడాను. ఎందుకంటే ఈ రోజున ఇంత దారుణం జరిగినప్పుడు ఈ దారుణానికి నా ఇస్లాం ధర్మం అయితే పూర్తిగా పర్మిషన్ ఇస్తుంది సార్. ఇస్లాం ధర్మం అయితే పూర్తిగా పర్మిషన్ ఇస్తుంది. ఖచ్చితంగా బాధ్యతగా నిలుచోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయులు వారికి బాధ్యతగా నిల్చొని ఏదైతే ఖురాన్ మరియు హదీసు ఏదైతే మీకు నేర్పిస్తుందో దాని పరంగా మనం వారికి బాధ్యతగా నుంచోవాలి. చాలా మంది నుంచుంటారు కూడా అండి, చాలా మంది నుంచున్నారు కూడాను. ఇంతకు ముందు కూడా అనేకమైనటువంటి ఇటువంటి దాడులు జరిగినప్పుడు అనేకమైనటువంటి మసీదుల్లో దీని గురించి ప్రార్థన జరిగింది. అంతెందుకు సార్, నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మీకు ఒక్కోసారి కరువు వస్తుంది, వర్షాలు పడినప్పుడు నమస్కారం ఉంది. అదేంటంటే ఒక గవర్నమెంట్ వెళ్ళి అక్కడ దేవుడితో ప్రార్థన చేస్తారు. కొంచెం మీ ఆడియో సరి చేసుకోండి, మళ్ళీ ఒకసారి మీ ఆడియో సరి చేసుకోండి. రైట్. ఇస్లాం ధర్మంలో మళ్ళా ఇంకొక ఆచారం కూడా ఉందండి. అదేంటంటే ఎక్కడైనా కానీ వర్షాలు పడకుండా కరువు కాటుగా వచ్చినప్పుడు నమాజ్ ఆచరించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన చేసేది దేనికండి? ఏదైతే ముస్లిం సమాజానికి చెందినటువంటి రైతులు ఉన్నారో, లేకపోతే ముస్లిం సమాజానికి చెందినటువంటి ఎవరైతే భూములు ఉన్నారో చెప్పేసి ప్రార్థన చేస్తామండి. కాదు కదా. వర్షం పడకపోతే జాతి యావత్తు మానవత కూడా యావత్తు మానవత సమాజం ఇబ్బంది పడుతుంది. కాబట్టి అప్పుడు అందరు కూడా ఓకే, మనకి సమయం కూడా పూర్తిగా వస్తుంది. ఫైనల్ గా ఒక క్వశ్చన్ శుభలి గారు. సో యూ హ్యావ్ ఎక్స్టెండెడ్ యువర్ లార్జ్ హార్ట్ దట్ రేపు పొద్దున మీరు ఎలాగో ప్రేయర్స్ ఆఫర్ చేస్తామని అంటున్నారు. వెల్కమింగ్ అది. అంటే సమాజంలో ఉన్న ఈ అక్కర్లేని సందేహాలు అనుమానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాన్ని స్వాగతిస్తూనే నాదో ప్రశ్న, ఉగ్రవాదులకు మీరు ఫత్వా జారీ చేస్తారా? సార్, గతంలో మీరు చూసుకుంటే కనుక దారుల్ ఉలూమ్ దేవబంద్, దీనికి జమియతే ఉలమాయే హింద్ దారుల్ ఉలూమ్ దేవబంద్ ఏంటి అనేది నేను ముందు చెప్పేస్తాను సార్. దారుల్ ఉలూమ్ దేవబంద్ అనేది దేవబంద్ లో ఉన్నటువంటి మద్రసా ఉత్తరప్రదేశ్ లో. ఈ దేశంలో అందరికన్నా పెద్దది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడాను దారుల్ ఉలూమ్ దేవబంద్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. నంబర్ 1. నంబర్ 2, జమియతే ఉలమాయే హింద్ అనేది 1907లో రేష్మి రుమాల్ తెహరీక్, ఏదైతే ఈ దేశం రెండుగా అవ్వకూడదు, రెండుగా విభజించకూడదు, ఈ దేశం ఒకటిగానే ఉండాలి అని చెప్పేసి ట్విన్ నేషన్ థియరీని రిజెక్ట్ చేసినటువంటి సంస్థ జమియతే ఉలమాయే హింద్. ఆ జమియతే ఉలమాయే హింద్ సంస్థ అనేకమైనటువంటి సందర్భాల్లో ఇంతకు ముందు కూడాను, మొన్న కూడాను, ఇప్పుడు ఐ థింక్ ఇవ్వలేదు అనుకున్నాను. కానీ ఇప్పుడు మీరు పాయింట్ లేవదీశారు కాబట్టి ఈ అంశం కూడా మీ జనాల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ చాలా స్పష్టంగా ఇచ్చారు, టెర్రరిజంతో ఎటువంటి సంబంధం లేదు, ఉగ్రవాదానికి ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదు. ఇస్లాం అనేది శాంతిని బోధిస్తుంది. ఉగ్రవాదం. మై క్వశ్చన్ ఈస్ వెరీ స్ట్రైట్ సార్. వీ హ్యావ్ టైం కూడా చాలా తక్కువ ఉంది. లష్కరే తోయిబాకి చెందిన TRF ఈ సంస్థకి, అలాగే అతను కీ అక్యూజ్డ్ ఫైండ్ అవుట్ అయ్యారు, ఆయనకి ఖలీద్ ఆధ్వర్యంలో నడిచిన ఈ ఉగ్రకాండకి పాల్పడిన 7 ముష్కరులకి మీరు ఫత్వా జారీ చేస్తారా లేదా? అంటే నాకైతే అధికారం లేదండి, కానీ మత పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జారీ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తానండి. ఇక్కడ కూర్చొని ఈయన మౌలానా గారు మాట్లాడుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గురించి, జగన్ గురించి, మళ్ళీ ఈయన కూడా మాట్లాడాలి దీనిపై.
వీళ్ళందరినీ కూడాను మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. మీ ప్రశ్న అయితే వ్యాలిడ్ ప్రశ్న అండి, నేను వెల్కమ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ సమయంలో ఏంటంటే ముస్లిం సమాజం వైపు నుంచి కూడాను ఖచ్చితంగా ముందుకు రావాలి, ముందుకు వచ్చి దీనిపై ఫత్వా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని